హైదరాబాద్ చెర్లపల్లి చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా అనూహ్యంగా టన్నుల కొద్దీ డెవిల్ ఫిష్ వలలో చిక్కటమే కలకలం రేపింది. చిన్నగా కనిపించే ఈ చేపలు నిజానికి చెరువుల జీవ వ్యవస్థను నాశనం చేసే రాకాసి చేపలు. పదునైన పళ్లు, మందమైన తోలుతో ఇవి ఇతర చేపలను వాటి గుడ్లను తినేస్తూ సహజ జీవ చక్రాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. మామూలు చేపలు తినలేని ఆహారం కూడా ఇవి తింటాయి. నీటిలో ఆక్సిజన్ లేకపోయినా బతికే సామర్థ్యం, బయట గాలిని పీల్చుకునే కెపాసిటీ ఉండటంతో చెరువులో ఇతర జీవులకు ప్రాణహాని కలుగుతుంది. ఇది కేవలం చెర్లపల్లితోనే పరిమితం అవ్వక వరద కాలువల ద్వారా ఇతర చెరువుల్లోకి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవి తినదగినవి కావు, మార్కెట్లో ఎవరూ కొనరు. మత్స్యశాఖ విడుదల చేసే చేప పిల్లలను కూడా ఇవి మింగేస్తూ ఉండటంతో స్థానిక మత్స్యకారులకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. డెవిల్ ఫిష్ పెరుగుదల మత్స్య వృత్తిని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి వచ్చింది. ఈ ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చెరువుల జీవ వైవిధ్యం తుడిచిపెట్టబడే ప్రమాదం కూడా ఉంది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.